హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెయిల్ ఆర్ట్ డిజైన్స్ చూపించబోతున్నాను. సో అది కూడా వాటర్ మార్బుల్ నెయిల్ ఆర్ట్ అనమాట. నాకు చాలా ఇష్టం వాటర్ మార్బుల్ నెయిల్ ఆర్ట్ అంటే. నేను ట్రై చేస్తామనుకుంటే అస్సలు వస్తుందో రాదో అని చెప్పి ఎప్పుడూ ట్రై చేయలేదండి. బట్ ట్రై చేశాను, వచ్చేసింది. అందుకని నేను ఇంకా వెరైటీస్ ట్రై చేస్తున్నాను అనమాట. అంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్. సో దీంట్లో మీరు ఆ డిఫరెంట్ డిజైన్స్ కొన్ని చూస్తారు. సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. నెయిల్ ఆర్ట్స్ అనేవి ఎప్పటి నుంచో ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఇంకా మేబీ ఇప్పుడు ఎప్పటికీ అయినా కూడా ఆడవాళ్ళు నెయిల్ ఆర్ట్స్ ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా. నాకు మాత్రం చాలా ఇష్టం అండి. లిటరల్గా నేను ఎప్పుడు నెయిల్ ఆర్ట్ చేసుకునేదాన్ని, డిగ్రీ వరకు, పీజీ వరకు కూడా. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. ఈ వీడియో మొత్తం చూసేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో కాలేజ్ వాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈజీగా నెయిల్స్ అట్రాక్టెడ్గా చేసుకోవచ్చు. సో బిఫోర్ దట్ మనము నెయిల్ ఆర్ట్ చేసుకునే ముందు మన ఫింగర్స్కి కొంచెం సెక్యూర్డ్గా, అంటే నెయిల్ పాలిష్ అంటకుండా ఉండటానికి నేను ఇక్కడ వ్యాజ్లిన్ యూజ్ చేస్తున్నాను అనమాట. కొందరు ఫెవికాల్ కూడా యూజ్ చేస్తారు, బట్ ఇక్కడ నాకు వ్యాజ్లిన్ యూజ్ చేయాలనిపించింది. అది సింపుల్. సో వ్యాజ్లిన్ని మనము నెయిల్ ఆర్ట్ అయిపోయాక, అంటే ఎప్పుడైతే ఫింగర్స్ని వాటర్లో డిప్ చేయడం అయిపోతుందో తీసిన వెంటనే మనం క్లాత్తో క్లీన్ చేసేసుకోవచ్చు. అది ఫెవికాల్ యూజ్ చేస్తే దాన్ని తీయడం కొంచెం కష్టం, టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని నేను ఇక్కడ వ్యాజ్లిన్ని రెఫర్ చేస్తాను. సో వ్యాజ్లిన్ యూజ్ చేయండి, సింపుల్గా అయిపోతుంది. అదే ఫెవికాల్ అయితే కొంచెం కష్టం అవుతుంది, బట్ రెండు వర్క్ అవుతాయి ఇక్కడ. సో మనం ఇష్టం వచ్చిన షేప్లో డిజైన్ చేసుకోవచ్చు. ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ యూస్ చేయొచ్చు. రెయిన్బో కలర్ కూడా యూస్ చేయొచ్చు. నేను అది కూడా చేసి చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. సో ఇక్కడ నేను ఒక స్మాల్ ఫ్లవర్స్గా చేసి నాకు నచ్చినటువంటి డిజైన్స్ చేసి నేను ఈ వీడియోస్లో చూపిస్తున్నాను. సో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను వీడియో అయిపోయాక, మొత్తం చూశాక. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. నేను చేయడానికి డెఫినెట్గా 100% ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఎంజాయ్ చేసేయండి.